నూతన గృహము దేవాని వరము, ఈ నూతన గృహము నీ దీవెన ఫలము. నూతన గృహము దేవాని వరము, ఈ నూతన గృహము నీ దీవెన ఫలము. కురిపించు దేవా నీ ఆత్మవరములు, దీవించు దేవా మా కుటుంబము. కురిపించు దేవా నీ ఆత్మవరములు, దీవించు దేవా మా కుటుంబమును. దీవించు దేవా మా కుటుంబమును. నూతన గృహము దేవాని వరము, ఈ నూతన గృహము. మహాపరిశుద్ధమైనటువంటి దయగల మా తండ్రి, ఈ ఉదయకాల సమయం ఈ రీతిగా ప్రభువా నిన్ను ప్రార్థించుటకు నీవు మాకు అనుగ్రహించినటువంటి సమయము సహవాసాన్ని బట్టి నీ కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తున్నాం. మనుషులమైనటువంటి మేము ప్రభువా మా యొక్క జీవితాల్లో అనేకమైనటువంటి కోరికలు, వాటిని నెరవేర్చుకోవాలనే ప్రయాసం, ఆ ప్రయాసంలో భాగంగా ప్రభువా నిన్ను ప్రార్థించినప్పుడు నీ అనుకూల సమయంలో మా తలంపులను ఎరిగి ప్రభువా నీవు ఏర్పరిచినటువంటి సమయాల్లో మా ఆశలను నెరవేరుస్తూ మమ్మల్ని దీవిస్తున్నటువంటి విధమును బట్టి నీ కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున పట్టేటి నిలయమును ప్రతిష్ఠిస్తున్నాము. త్రియేక దేవుడు సదాకాలం తోడైనను గాక. గృహమును దర్శించినావు, రక్షణ శుభ సందేశము వినిపించినావు. జక్కయ్య గృహమును దర్శించినావు, రక్షణ శుభ సందేశము వినిపించినావు. గృహమును నిత్యము దీవించు దేవా, మా ఇంటికి యజమానిగా ఉండుము ప్రభువా. మా గృహమును నిత్యము దీవించు దేవా, మా ఇంటికి యజమానిగా ఉండుము ప్రభువా. నూతన గృహము దేవాని వరము, ఈ నూతన గృహము నీ దీవెన ఫలము. నూతన గృహము దేవాని వరము, ఈ నూతన గృహము నీ దీవెన ఫలము. మరణించిన లాజరును బ్రతికించినావు. స్తోత్రం స్తోత్రం అయ్యా. నిన్న నా ప్రభు నా తండ్రి మరి గడిచిన విధానం బట్టి నీకు వందనాలయ్యా. మరి ఇప్పటి వరకు నా తండ్రి మీరు కాచి కాపాడిన విధానం బట్టి నీకు వందనాలయ్యా. నిర్మల పాలన జీవితంలో నా తండ్రి మీరు గొప్ప మేలు చేసిన ప్రభా, చక్కటి ఇల్లు నిర్మించుకోవడానికి నా ప్రభా మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాయినా. బిడ్డ నా ప్రభా నా తండ్రి ఎంతో కష్టంతో నా తండ్రి ఎంతో ప్రయాసంతో నా తండ్రి ఇది నిర్మించుకోవడానికి నా తండ్రి ఎంతగానో నా తండ్రి మరి నేను ఎంతో భయంతో భక్తితో నా తండ్రి నీకు మొరపెట్టినప్పుడు నా తండ్రి చక్కటి గృహాన్ని నేను ఇచ్చిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాయినా. మరి అయ్యా నా ప్రభా సాహిత్యం చేసుకుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాయినా. ఎవరి ప్రయాణంగా
గృహాన్ని మీరు జీవిస్తున్న విధానం బట్టి వందనాలు స్తోత్రాలయ్యా. ఈ యొక్క గృహం నా ప్రభ నా తండ్రి మీరు నా తండ్రి మరి ఇక్కడ నిద్రిస్తున్నాయి నా తండ్రి వారికి నా ప్రభ చక్కటి నిద్ర మీరు దయచేసి మంచి కళలతో మీరు నింపమని అయ్యా నన్ను నేను తగ్గించుకొని మీ నామాన్ని ఎత్తిస్తూ ఏ స్పష్టన నా ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. కష్టార్జితమును దీవించిన దేవా మా కలలను పండించి గృహమిచ్చిన ప్రభువా మా కష్టార్జితమును దీవించిన దేవా మా కలలను పండించి గృహమిచ్చిన ప్రభువా ఈ గృహమే పరలోక గృహముకు గురిగా ధ్యానించి నిత్యము జీవించదమయ్యా ఈ గృహమే తండ్రి బిడ్డల మీద మేమే ఆధారపడి బ్రతుకుతున్నాం. దీనిలో నివసిస్తున్న ప్రతి బిడ్డలు ఇద్దరు కుమారులపై మీరు జతపరిచి మరో విధంగానే మీరు దయచేసి కాపుదల భద్రతను దయచేయండి. గ్రహంలోనైనా అభివృద్ధిని దయచేయండి. మీరు చూపిన కృపకై నీకు నిండు వందనాలు, మీరు చూపిన ప్రేమకై నీకు నిండు వందనాలు. పిల్లలకు మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. కృపం దయచేస్తారని చిన్న ప్రార్థన ఏసై పరిశుద్ధం గడిపెట్టుకుంటున్నాము తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఈ యొక్క దేవుని నామమున ఈ యొక్క గదిని దేవుడు మనశ్శాంతిని నెమ్మదిని శాంతిని మంచి విశ్రాంతిని మంచి కాపుదల అనుగ్రహించినట్లు దేవుని పేరుగా ప్రతిష్ఠించుచున్నాము. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని పేరుగా ఆమేన్. పరిశుద్ధ ప్రేమల తండ్రి పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామములో వందనాలు స్తోత్రాలు చేస్తున్నాం తండ్రి. ఉదయకాలం రక్తసారి తండ్రి నీ బిడ్డలుగా ఉపాసన చేసి ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా ఆయన మరి గృహంలో ఉన్నటువంటి ఈ గది మీరు జీవించండి. గృహ ప్రవేశంలో ఆయన మీరు ఉంటున్నందుకు వందనాలు తండ్రి. మీ సన్నిధిని మాతో ఉంటున్నందుకు వందనాలు తండ్రి. ఇది మొదలుకొని నిరంతరం తండ్రి మీ సన్నిధి మాతో ఉంటుందని ప్రత్యేకంగా గృహంలో ఉంచమని ప్రతి ఒక్కరిని మీరు దీవించమని ఈ గదిలో నివసించేవారు గదిలో ప్రభమని మరి ప్రార్థించిన వారు ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి. ఆయన మరి బిడ్డలు ఇచ్చినటువంటి గృహాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు తెలుస్తూ మీరే దీవించి ఆశీర్వించమని మీ దైలాస్తంలో ఎల్లప్పుడూ తోడుగా ఉంచమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. దీవించు దేవా మా కుటుంబమును కురిపించు దేవా నీ ఆత్మవరమును దీవించు దేవా మా కుటుంబమును దీవించు దేవా మా కుటుంబమును
నూతన గృహము నీకు మహిమకరంగా ఈ బిడ్డలు జీవించటకు నీ సహాయం దయచేయమని యేసు ప్రభు పేరుని అడిగి పెట్టుకుంటాం తండ్రి. దేవుడు సదాకాలం మనందరికి తోడని కాక. అందరూ మౌనంగా ఉన్నట్టయితే మనం ప్రార్థన ప్రారంభిస్తున్నాం. ప్రార్థన. ప్రభువ మహాపరిశుద్ధుల దయగల మా తండ్రి యొక్క ప్రత్యేకంగా ఈ దినంలో మా జీవితాలను గురించి నీ కృప ద్వారా ప్రభు మరి పాలయ్య విమలమ్మ మరి వారి కుటుంబము వారి పిల్లలతో పాటు కలిసి ఈ నూతన గృహం ప్రభు మరి ప్రతిష్ఠించబడినట్టుగా ఈ కృతజ్ఞత ప్రార్థన కూడికంతట్లోనూ నీ పరిశుద్ధాత్మ నడిపింపును మాకు దయచేయమని ప్రాముఖ్యంగా మా మధ్యలో నీ నడిపించిన నీ సేవకుడు రెవరెండ్ ప్రమోదయ్య గారిని క్షేమంగా మా మధ్యలో నడిపించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. వారు నీ యొక్క వాక్యం అందించబోతుండగా నీ సేవకుల ద్వారా నీవే మా అందరితో మాట్లాడమని ఈ ప్రార్థన గుడికలో పాల్పొందుతున్న ప్రతి బిడ్డను కూడా నీవే ఆశీర్వదించమని యేసు ప్రభు పేరిట అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సమయంలో
ప్రత్యేక సమయం కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము కీర్తనల గ్రంథము 127వ కీర్తన. మరి శ్రీమతి జస్విత సాకేత్ మరి ముందుకొచ్చి చదివి వినిపించాల్సిందిగా మనవి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అంగుల కొద్ది నింపుకొనిన వాడు ధన్యుడు. అట్టి వారు సిగ్గుపడక గుమ్మంలో తన విరోధులతో వాదించగలరు. క్రీస్తునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, మరి ఈ సమయంలో ప్రత్యేకంగా మరి పట్టేటి నిలయం మరి దేవుని పేరుతో ప్రతిష్ఠించటకు దేవుడు చూపినటువంటి మహాకృపను బట్టి నేను దేవునికి కృతజ్ఞత స్తోత్రము చెల్లిస్తూ మరి విశేష రీతిగా మరి పట్టేటి పాలయ్య, మరి విమలమ్మ, మరి వారి యొక్క పెద్ద కుమారుడు సాకేత్, తన సత్యమని జస్వితకును, వారి కుమారునికి, మరి క్రాంతిని, మన సంఘ కాపరిగా సంఘం అంతటి తరఫున చేరవచ్చినటువంటి బంధువర్గం అంతటి తరఫున తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకదేవుని పేరిట వారికి నా హృదయపూర్వక అభినందనలు నేను తెలియజేస్తున్నాను. హార్టీ కంగ్రాచులేషన్స్. దేవుడు అంటే సభలో వస్తుంది. దేవుడు ఇంకను మిమ్మల్ని ఆశీర్వదించాలని దేవుడు మీ కోరికను సిద్ధింపజేసినందుకు మరి దేవునికి కృతజ్ఞత స్తోత్రము చెల్లిస్తూ ఈ సమయంలో ఒక చిన్న సాక్ష్యం మరి విమలమ్మ మరి ముందుకు వచ్చి వారు మాట్లాడాలని తలుస్తున్నారు. మరి వారు ముందుకు వచ్చి మాట్లాడాల్సిందిగా మనం వెళ్ళలేని వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. అదేవిధంగా నాకు అవకాశం ఇచ్చిన అయ్యగారికి ప్రమదయ్యకు కూడా వందనాలు చెల్లిస్తున్నాను. చేరువచ్చిన మీ అందరికి కూడా దేవుని నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. నా సాక్ష్యం చాలా పెద్దది, కానీ క్లుప్తంగా కొంచెమే చెప్తున్నాను, ఎందుకంటే టైం లేదు కదా, అందుకోసమే. మాది తల్లిగారు వైపు పెద్ద కుటుంబమే, అత్తగారు వైపు పెద్ద కుటుంబమే. మా అత్తగారు వాళ్ళు అన్యులు, మేము క్రిస్టియన్. మా అమ్మ చనిపోయిన తర్వాత అనుకున్న రీతిలో నా పెళ్లి జరగడం జరిగింది. ఏదేమైనా కానీ ఆ విధంగా మా సంసారం చాలా సాగిపోతుంది. తర్వాత పిల్లలు, దానికి మధ్యలో చాలా ఉంది, కానీ క్లుప్తంగా పిల్లలు అయినారు. పిల్లల తర్వాత మేము మా సాకేత్లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో సీట్ వచ్చిన తర్వాత ఏం చేసినాం, ఊరు నుంచి మాకు ఊళ్ళో ఆస్తులు కూడా ఉండలేని ఊరు నుండి ఇక్కడికి వచ్చినాము. వచ్చి ఇక్కడ స్థిరపడిపోయినాము. పిల్లల్ని చాలా కష్టపడి చదివించినాము. మా పాలయ్య కూడా ఆటో నడిపించేది. కాకపోతే కొన్ని సమస్యలు ఉన్నాయి. ఏదేమైనా కానీ ఎలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నేను దేవుని మీద ఆధారపడినా. మనుషుల వైపు చూడలేదు, ఎవరి కొరకు నేను ఎదురు చూడలేదు, అసలు ఎవరిని అడగలేదు. నాకు ఇటు పెద్ద కుటుంబమో అటు పెద్ద కుటుంబమైన ఎవరిని నేను ఆర్థికంగా ఏ రోజు చేసాపలేదు. ఏదేమైనా దేవుని చిత్తం ఏమైందో ఆయన మీద ఆధారపడి నేను పిల్లలని ప్రార్థన పూర్వకంగా పోయినా. నాకు మగ పిల్లలైనా దేవుడు మంచి పిల్లలు ఇచ్చిండు, ఎప్పుడూ మాట కాదనలేదు. మంచిగా నాకు వాళ్ళ మాట విని చెప్పినట్టు విన్నారు. అదేవిధంగా సాకేత్కు అంటే హెచ్పిఎస్ అయిపోయిన తర్వాత వాడు బీటెక్ చేసినాక సివిల్ తీసుకుంది, కానీ అందులోకి ఎందుకు ఇంట్రెస్ట్ లేదో తెలియదు నాకైతే. వాడు ఏం చేసింది, బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యాడు. అట్లనే నేను ఏ కోచింగ్లు పెట్టిస్తానన్నా వద్దమ్మా, కోచింగ్లో సొంతంగా కష్టపడి చదువుతా అని చాలా కష్టపడ్డాడు. పుట్టిగా తను కష్టపడుతూ పని చేస్తూ నాకు తల్లిగా నాకు సపోర్ట్ చేస్తూ చాలా కష్టపడ్డాడు. ఆడు కష్టపడాడు, నేను దేవునితో పోరాడినా. నా పరిస్థితి, నా స్థితిగత అంతా నీకు తెలుసు. ఎవరికి చెప్పుకున్నా హేళనగా మాట్లాడతారు, కానీ నేను దగ్గర మొరపెడుతున్నా. నా సమస్యతో నీకు తెలుసు, సహాయం చేసే దేవుడు అని నేను దేవుడిని అడిగినప్పుడు అద్భుత రీతిగా అసలు సాకేత్ ఎగ్జామ్స్ రాసిన ప్రతిసారి నాతో చెప్తాడు, అమ్మ ప్రిలిమ్స్ రాసినప్పుడు ఈ విధంగా రాసిన, తర్వాత మెయిన్స్ అంటే అవునంటే అవును, కాదంటే కాదు, వస్తుందంటే వస్తుంది, లేకుంటే లేదు అనే స్థితిలో చెప్పేది. ఎస్బీఐ తర్వాత వానికి ఎగ్జామ్కి కాంటాక్ట్ వచ్చినప్పుడు మేము ఒక ఊరికి పోయి వచ్చిన లెటర్ వేసుకున్నాం. అట్లా అది వచ్చిందో దానికి నాకేం చేసిందో, పట్టెట్ సాకేత్ బాబు యు ఆర్ సెలెక్టెడ్ అనేది వాడు చూసుకుంటే కానీ తను నమ్మకలేకపోతుంది. నేను ఈ జీవరత్నం వాళ్ళ ఇంట్లో ప్రేయర్ ఉంటే అక్కడ ఉన్నాను అన్నాడు. అమ్మ ఒకసారి నువ్వు రా అన్నాడు. అంటే నేనేందో కంగారు పడ్డా, ఏంటి అని. దెబ్బ వస్తే ఒక్కసారి చూడంటే నేను అద్దాలు ఎప్పుడు చూడలేను రా అన్న అనేసరికి వాడేమన్నాడు, జూమ్ చేసిండు.
పట్టెడ్ సాకేత్ బాబు యువర్ సెలెక్టెడ్ అంటే ఇంకా నేనైతే నా కళ నుంచి నీట్గా ఆగిపోయాను. అంటే నా ప్రార్థనకు ప్రతిఫలం దొరికింది అని. ఆ తర్వాత నేను ఒక నెల వరకు ఒక జీతం అవుతుంది అక్కడ ఎవరికి చెప్పాలని పిల్లలు చెప్పలేదు. తను ఎప్పుడైతే జీతం అయిన తర్వాత అందరికీ సంతోషంగా చెప్పుకున్నా, ప్రేయర్ పెట్టుకున్నా. ఆ తర్వాత పెళ్లి చేయాలన్న ఆసక్తి లేదు. ఎందుకంటే మాకు అంతకుముందు ఒక గోల్ ఇల్లు కట్టుకోవాలన్నది. కానీ మనకు ఆశ ఉండొచ్చు, అతి ఆశ, అంతకు మనకు డబ్బు లేదు, ఏం చేయాలి అని చెప్పేసి సర్లే ఏదేమైనా ఇల్లు కట్టగానే పెళ్లి చేద్దాం. అదే మొమ్మట్ల నాకు మా ఊర్లో ఒక అయ్యగారు ఉన్నారు. ఆ అయ్యగారు ఏం చేసిండు, మా అమ్మ వాళ్ళ ఊర్లో మా అక్కకి చెప్పిండట, పలానా ఊర్లో అమ్మాయి ఉంది అని చెప్పిండు. చెప్తే సర్లే అని చెప్పేసి నేను అప్పటికి ఫస్ట్ చేసి ఫోటో పంపించిండ్రు. అప్పుడు నేనైతే యాక్సెప్ట్ చేయలేదు, ఎందుకంటే కొంచెం లావుగా ఉంది అని చెప్పేసి వద్దు అనుకున్నాం. ఆ తర్వాత కూడా ఇంకా మళ్ళీ ఎక్కువ ప్రయత్నం చేయలేదు, అంటే ఇల్లు కట్టుకోవాలన్న ఆశే తప్ప ఇంకా ఇప్పుడే వద్దు అనుకున్నాం. ఆ తర్వాత 1 ఇయర్కి మళ్ళీ అదే జస్మితని మా అక్క ఉండి వచ్చినాక, ఓ ఏమన్నా ఒక్కసారి చూసినా నువ్వు ఏమైతుంది హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయిందంటే ఏమని పోతారక్క అన్న. నేను ఏదేమైనా ఒక్కసారి ఊరికే నన్ను షండుతా ఉంది. ఒక 2 నెలల వరకు అదే చేసింది. సరే పోదాం, సంక్రాంతి ముందు ఏమో ఈమె బిజీగా ఉంది, మేము పోతున్న వాళ్ళ సంగతి అమ్మాయి కూడా తెలియదు. అక్కడికి మాకు నెంబర్ ఇస్తే సరిపోతే అక్కడ మేము హాస్పిటల్ ఎవరు కాదు సుష్మితమ్మని పట్టుకుని నేను అన్నకి అయ్యాక ఒకసారి చూద్దామమ్మా ఏమవుతుంది అన్నాడు. పోయినా చూసినాక నేనేం మాట్లాడలేను. ఎందుకు సుష్మితం చూడగానే నాకైతే మంచి అనిపించింది. నేనేం మాట్లాడింది లేదు, చేసింది లేదు. అంటే ఆమె ఆతృత ఏమని వచ్చింది, నేనేం చేయలేకపోతున్నా, ఆఫీస్లో బిజీగా ఉన్నా, నేను వీళ్ళకి ఏం మర్యాద చేయలేకపోతున్నా లేదు ఒక ఆమెలో కనిపించింది. అంతే, ఇంక నేనేం మాట్లాడలేదు. సుశ్రయ్య గారు ఒక 2 మాట్లాడారు, బిజీగా ఉంది. ఆమె టెన్షన్ చూసి వెళ్ళిపోదాంలే రండి అని చెప్పేసి ఏం చేసినాం, ఇంక వెళ్ళిపోదామని మేము వచ్చేసినాం. వచ్చిన తర్వాత ఏం చేసినాం, మళ్ళీ మా పెద్దోడు అన్న ఇట్లా సంగతి అంటే అమ్మ అప్పుడు అమ్మాయే కదా అన్నాడు. అదంతా కాదు, అప్పుడు అమ్మాయి కావచ్చు, నేను చూసిన నాకు ఇష్టం, నీకు ఇష్టమైతే చేసుకుంటూ లేకుంటలేదు అన్న. ఓకే, చూసిన తర్వాత పోదామని చెప్పేసి మేము అందరం కలిసి వచ్చినాం. చూసినాక ఒకటే ఒప్పుకున్నాం. అది దేవుని ప్రణాళిక ఉంది కాబట్టి అంతవరకు దాకా ఆగింది. ఆల్రెడీ పెళ్లి కూడా అంటే అది కూడా ఎక్కువ గ్యాప్ కాదు, ఒక 10-15 రోజులలో పెళ్లి ఫిక్స్ అయిపోయింది. పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా మా పెద్దోడేమంటాడు, అమ్మ ఇల్లు కడదాం. అప్పటికి మాకు బ్యాంకులో ఒక 6 లక్షలు ఉన్నాయి. మేము ఇల్లు కడదాం అనుకున్నప్పటి నుంచి మా చిన్నకని అడుగుతున్నాం, నేను సపోర్ట్ చేస్తాను మన అన్నది మా అక్కని. కానీ పెళ్ళి అయిపోయిన తర్వాత నాకు లేదు కట్టాలా అనేది. ఏంటంటే ఫైనాన్షియల్గా ఉండాలి కదా, ఇల్లు అంటే మామూలు మాట కాదు, ఎక్కడ అప్పు చేసినా తీర్చుకునే కెపాసిటీ కూడా ఉండాలి. ఎట్లా అనుకున్నా, మా వాడేమో ఫోన్ చేసి అమ్మ పెద్దమ్మని అడుగు, నేను మా అక్కనే, కానీ నేను అడుగుతానికి కొంచెం ఆలోచించిన. అక్కైనా ఆమె దగ్గర ఒకవేళ లేని పరిస్థితులు నాతో లేవు అంటే నేను బాధపడాను. అట్లనే నా కొడుకును బాధ పెట్టలేను, నేను అడగట్లేను. కానీ అట్లనే జరుపుకుంటూ వస్తూ కూర్చున్నా, చిన్న ప్రార్థన చేసుకున్నా. దేవా ఏంటి సాకేది ఈ విధంగా అంటుండు, నేను మా అక్కను అడగలేను, ఇంతకాలం నువ్వు ప్రతీది నీ మీద ఆధారపడ్డప్పుడు నువ్వు సమస్తం చేసిన దేవుడు, నాకు ఇది కూడా నీ చిత్తం అయితేనే నేను ఖచ్చితంగా కావాలని అడగలే. అదేంటంటే మనము దేవుని చిత్తంలో దేవుని ప్రణాళిక ఉంటే ఏదైనా జరుగుద్ది అని చెప్పేసి నీ చిత్తం ఏమైందో అని చెప్పేసి వచ్చిన ప్రార్థన చేసుకున్నాక డైలీ మాకైతే రెగ్యులర్గా చేస్తారు మా చిన్నాక నా ఫోన్లు ఆమె చేయడం నేను చేయడం. అయితే అనుకోకుండా మా అక్క ఫోన్ చేసింది, ఎట్లున్నారు ఏంటని అన్నీ మాట్లాడుకున్న తర్వాత ఆమెనే మాటలలో తీసింది. ఏమైంది విమల, మరి లేదు ఏమనుకుంటున్నాను అన్నది. అక్క డబ్బులైతే అసలు ఎంత ఉన్నాయి అన్నది. ఒక 6 లక్షలు ఉన్నాయి, సరే జస్మిత్ దగ్గర కొన్ని మొత్తం ఒక 10 లక్షలు ఉంటాయేమో అక్క అన్న. మరి ఎంత అవుతుందో అంటే ఎంత అయితే ఏముంది, మరి చంద్రమని అడిగితే మంచిగా ఉంటుంది కదా అని అన్న. సరే విమల నేను నన్ను అడగమన్నాడు, నేనైతే ఒకేసారి ఇవ్వలేను. అయితే మా అక్కని ఫస్ట్ ఏం చేసినాం, ఒక 20 లక్షలు అడిగినాము. ఆ తర్వాత మిమ్మల్ని పెట్టుకున్నాక మళ్ళీ ఒక 25 చేసినాం. కానీ ఆమె దగ్గర ఉండాలిగా అన్నది కదా, నేను ఇస్తా, నా దగ్గర ఉన్నట్టు ఇస్తా అన్నది. సరే దేవునికి స్తోత్రం. అదొక మాట. అంటే దేవుడు ఎవరిలో ఎట్లనో రాడు, మనుషుల నుంచే పంపిస్తాడు, ఎవరినో ఒకరిని ప్రేరేపిస్తాడు. అది దేవుని ప్రణాళిక లేకుంటే ఏది కాదు. సర్లే అనుకున్నాం. అయితే అంతకుముందు మా వదిన మా చంద్రబాబుతో కొంచెం నేనేమనుకున్నంటే, పిల్లలు చిన్నప్పుడు మమ్మల్ని ఎవరు పట్టించుకోలే, నేను ఫైనాన్షియల్గా ఎప్పుడు అడగలే, మాట సహాయం చేయలేదని మా వదినకు లేదు. అది ఈ రోజు నేను అందరి ముందు ఓపెన్గా చెప్తున్నా.
అది నా మనసులో పెట్టుకొని మా వదిన ఎక్కడైనా నేను రేరు బయటికి పోయేది, మా వదిన పలకరిస్తే మాట్లాడేది కానీ నేను మనస్ఫూర్తిగా ఎప్పుడు మాట్లాడలేదు. కానీ వాస్తవానికి అమ్మ మంచిది, మా చిన్నకెంతో మా వదిన అంతా నేను నా పెళ్లి తర్వాత మా వదిన దగ్గర మా ఇద్దరికి ఈ వివాదాలు ఎప్పుడు లేవు. కాకపోతే నాకే మా వదిన కూడా ఎందుకు కనీసం మాట పరంగా సహాయం చేయలేదు, వాళ్ళ తమ్మునికి సపోర్ట్ ఉంది అన్న ఉద్దేశం ఒకటి ఉండేది. చాలా రోజుల దాకా నేను మాట్లాడలేదు. కానీ ఇప్పుడు నేను ఇల్లు గురించి నేను అమ్మ దగ్గరికి ఎట్లా పోవాలి అదొకటి ఉంది. ఏదైనా అమ్మకన్నా చిన్నదాన్ని, ఆమె నాకు ఏమీ అంటే చూపించలేదు. కానీ తగ్గిపోతా అని మళ్ళీ ప్రార్థిస్తున్నా. వదిన డాడీకి పోయినాం, వదిన దగ్గరికి పోయి మరి వదిన ఇట్లా ఇల్లు కట్టాలనుకుంటాను, మరి ఎట్లా ఎంత అయిందంటే ఫస్ట్ ఒకసారి అడిగినప్పుడు 55,000 ఏదో 55 లక్షలు ఏమో అన్నారు. తర్వాత మేము గ్యాప్ ఇచ్చిన ఒక 4 నెలలు 5 నెలలు మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ మా వదిన అడిగిపోయినాం. ఏం వదిన మరి ఎట్లా అని అన్నాను. అంటే మరి ఒక 75-76 వరకు అయితే విమల అన్నది. సరే చూడదునా అంటే సరే మాట్లాడదామని కూర్చొని మాట్లాడుకున్నాం. మాట్లాడినాక నేను ఒకటే అన్నా, వదిన నేనైతే ఒక్కసారి నెట్టి క్యాష్ ఇవ్వలేను, నాకు ఉన్నట్టు నీకు ఇస్తూ ఉంటాను, నువ్వైతే నడిపియాలి పని అని అన్నాను. సర్లే విమల సరే ఏదైతే స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి దేవుడు ఆమె ద్వారా కూడా నాకు ఒక ద్వారం తెరవబడింది. ఇద్దరు మా అక్క ఫస్ట్ దేవుడు మా అక్కతో మాట్లాడు, మా చిన్న అక్క ఫస్ట్ నుంచి కూడా మాకు సాకే చదవడానికి స్టార్టింగ్లో కూడా ఆమెదే, అంటే ఆమెనే కాదు దేవుడు ఆ విధంగా నాకు సాయం చేసిన తర్వాత మా వదిన సర్లే అని చెప్పేసి మాట్లాడుకున్నాం. మాట్లాడిన తర్వాత ఏం చేసింది, సరే స్టార్ట్ చేద్దాం, పెళ్ళైంది కదా మరి ఎట్లా వేమలా అంటే అసలు ఒక రకంగా సెంటిమెంట్ మా వదినకు ఉండాలి, నాకైతే ఏం పట్టించుకోను నేను. మరి పెళ్ళైంది కదా ఆగుదామా అని కూడా ఆమె ఏమనలేదు. సరే విమలా ఎప్పుడు చేద్దామనేది, మీరు ఎప్పుడు స్టార్ట్ చేద్దామంటే అప్పుడు అని చెప్పేసి అన్నాను. ఒక 10 లక్షలు మేము పిలిచి ఇచ్చేసినాం. ఇచ్చిన తర్వాత అన్నదిగా సరే ఇల్లు ఖాళీ చేయండి అని చెప్పిన తర్వాత మేము అందరూ పోయినాం. ఆ తర్వాత ఒకటంటే దేవుడు అనుకోని రీతిగా వాళ్ళు మమ్మల్ని ఎప్పుడూ ఒత్తిడి చేయలేదు, మీరు ఎందుకు ఇవ్వట్లేదు అనేది. కానీ మా ఊరిలో కూడా నాకు ఫుల్ సపోర్ట్ చేసింది. మా అక్క అసలు మా అక్కకు నేను చాలా రుణపడి ఉన్నా. ఆమె ప్రతి విషయంలో నాకు సపోర్ట్. మా చిన్నక్క ఏదైనా ఉంటే ఆమెతోనే నేను సంభాషించేదాన్ని. ఏదైనా కోపం వచ్చినా అంటది, కానీ ఆమెకులో అంత ప్రేమ ఉంటుంది మాకు ప్రతిదీ ఆమె. ఆ తర్వాత మా వదిన అన్న భిక్ష అన్న మా అన్న నిజంగా వీళ్ళైతే మా ఇంటి గురించి చాలా కష్టపడు. నేను ఒక ఆడపడుచున్నా అనేది ఎప్పుడు అనుకోలేదు. ఇక నేనన్నా ఏం చేయలేకపోతే నువ్వు కూర్చోలేము అనేది, కానీ నాకు మనసు ఒప్పుకోపోయేది. ఆమె ఆడపడుచు అనిపిస్తే నేను కూర్చోవడం ఎలా అని నాలో బలహీనత ఆమెకు కనబడకుండా సపోర్ట్ చేసేదాన్ని. కొంచెం ఆమెనే ఎక్కువ చేసేది ప్రతి విషయంలో. దేవుడు అనుకోని రీతిగా నేను ఊహించలే. అసలు స్టార్టింగ్లో అయితే ఒక స్లాబ్ వేసుకొని కూడా ఉంటానా అనేది లేదు నాకు. కానీ దేవుడు ఆయన కార్యాలే అద్భుతం. అనుకునే వాటికన్నా ఊహించిన వాటికన్నా అద్భుతంగా చేయగల దేవుడు నా జీవితంలో ఇలాంటి ఇంట్లో ఉంటాను ఏ రోజు ఆలోచించలేదు. నా స్థితిగతి నా పరిస్థితి నాకు తెలుసు, కానీ దేవుడు అట్లా ఉంచలేదు. మా వదిన వాళ్ళతో మాట్లాడి ఇదంతా చేసి వాళ్ళు ప్రతిదీ సపోర్ట్ చేసి కృషి చేసుకుంటూ వచ్చారు. ఇంతవరకు ఇంకా మా వదిన వాళ్ళకి నేను కొంత బ్యాలెన్స్ ఉన్నా. ఒకటే అన్నా, నేను ఇప్పుడైతే గెలియనున్నా, నాకున్నప్పుడు ఇస్తుంటే సర్వేలో నేనేమి ఒత్తిడి చేయలేని చెప్పేసి వాళ్ళు కూడా అన్నారు. అన్న వదిన కూడా థ్యాంక్స్ చెప్తున్నా. చాలా చాలా అసలు వాళ్ళకి చేసిండ్రో చేయలేదు నాకు తెలియదు, కానీ మా ఇంటికి అయితే చాలా కృషి చేసిండ్రు వాళ్ళు. మంచి పని వాళ్ళు అసలు ప్రతిదీ మాది అన్న భారంతో చేసారు. మా అక్క ఫస్ట్ మా అక్క నడిపించిన తర్వాత మా వదినతో మాట్లాడారు. వాళ్ళిద్దరు కలిస్తేనే దేవుడు వాళ్ళ ద్వారా నాకు ఇంత ఇల్లు, దానికి తోడు నాకు ఈ ఫైనాన్షియల్గా మా జస్మిత లోన్ పెట్టుకుంది, నా కొడుకు లోన్ పెట్టుకుంటూ ఇంకో కొత్త మేము గోల్డ్ పెట్టి ఏదైతే ఉంది ఇంకా చాలా బ్యాలెన్స్ ఉంది ఇచ్చేది. మేము దగ్గర ఇంకా చాలా ఇచ్చేది ఉంది. కాకపోతే దేవుడు ఒక ధైర్యం ఇచ్చిండు, అది ఏ రోజుకైనా ఎట్లయినా తీర్చుకోగలము అన్న ఒక ధైర్యాన్ని అయితే ఇచ్చిండు. ఏదో ఒక రకంగా అది తీరిపోతుంది. అందుకే దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా చాలా ఉంది, కాకపోతే కొంతవరకు ఇప్పుడు ప్రస్తుతానికైతే మా ఆయనకు బాగాలేదు. ఎప్పుడు 2 years అవుతుంది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి, ఒక 1.5 year వరకు. ఇప్పుడైతే మరీ సిక్ అయిపోయాడు. అసలు ఎట్లుంటాడు అనేది ఇంకా ఇల్లు కంప్లీట్ కాలేదు, ఇన్కంప్లీట్లోనే ఉంది. ఇంకా ఒక 2 months పడుతుండొచ్చు. కాకపోతే పరిస్థితి ఎట్లుంటుందో చూసిన తర్వాత అలాంటిది ఏది కావద్దు, సరే జరిగితే ఎట్లా అన్న ఆలోచనతోటి మా వదినతో మాట్లాడితే లేదు విమలా చేసేద్దాం అన్నది. కానీ నేను ఇంత పెద్దగా కూడా అనుకోలే. వదిన మామూలుగా ఏదో పాల్గొంగిద్దాం, మనం ఇక్కడ నలుగురికి 10 మందికి చేద్దామని నేను అన్నా. అంటే నువ్వు అలాంటి ఆలోచించే విమలా ఏదేమన్నా కానీ చేస్తాం, పెద్దగానే చేద్దామని ఆమె త్రూ నాకు అస్సలు లేదు ఆలోచన. ఆమె నాకు సలహా ఇచ్చి చేసింది. ఈరోజు ఇంత ఘనంగా జరుగుతుందంటే దేవుడు
వాళ్ళతో మాట్లాడి నాకు సపోర్ట్ చేసింది దేవుడు. ప్రతి విషయంలో నేనైతే చెప్తున్నా, మనుషుల పేరు ఎప్పుడు చూడను, ఎవరో ఏదో అంటారని భయపడను, బాధపడను. నేనేంటో నాకు తెలుసు, దేవుడికి తెలుసు. అంతే, నేను దేవుని మీద ఆధారపడతాను. నేనే మాట ఏదున్నా ఖచ్చితంగా దేవుడు నాకు అదే విధంగా అన్ని సమకూరుస్తుండు. ఇంకా మా కుటుంబం గురించి ఇంకెక్కువగా ప్రార్థించమని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు ఇచ్చినాడు. సాక్ష్యంను తెలిపినటువంటి మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఒక వచనం మనం పాడక మునుపు మరి ప్రత్యేకంగా మరి పాలయ్య విమలమ్మ కుటుంబాన్ని ప్రేమించి మన మధ్యలోనికి వచ్చిన గురువులు మరి రెవరెండ్ ప్రమోదయ్య గారు, సిఎస్ఐ మౌంట్ కాల్వరీ చర్చ్ పటాన్చెరు పాస్టర్ ప్రెస్బిటరియన్ చర్చ్ అయ్య గారు, మనందరికీ చాలా సుపరిచితులైనటువంటి అయ్య గారు, మరి వారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. వారికి కుటుంబం తరఫున, సంఘమంతర తరఫున ప్రత్యేకమైన ఆహ్వానం తెలియజేస్తున్నాం. వారితో కూడా వచ్చినటువంటి ప్రిన్స్ పాస్టర్కి కూడా మనందరి తరఫున వెల్కమ్ టు యూ. మరి సమయంలో వాస్తవానికి అందరూ అనుకోవచ్చు, ఈరోజు అయ్యగారులు ఎవరు కూడా ఎక్కడ కూడా ఉండరు సిఎస్ఐ చర్చ్లో. కానీ ఉండడానికి కారణం ఏంటంటే ఒకటే, పాలయ్య ఆరోగ్య పరిస్థితిని బట్టి, అత్యవసర అనివార్య కారణాలను బట్టి ఈరోజు ఈ గృహ ప్రతిష్టను జరిగించడానికి మేము కూడా అంగీకరించినాం. అందుకొరకే ఇక్కడ ఉన్నాం. కాబట్టి మరి ఎవరైనా అనుకోవచ్చు, అయ్యగారు ఆడిపోకుండా ఈడెందుకున్నాడంటే, ఇది కొన్ని అనివార్య కారణాల వల్ల మరి తప్పనిసరి పరిస్థితుల్లో ఉండాల్సినటువంటి దాన్ని బట్టి ఇక్కడ ఉన్నాం. మరి కుటుంబం అంతటి కూడా వారి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మరి ప్రమోదయ్య గారు వారి దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందిస్తారు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మను గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ప్రార్థించుదము. పరిశుద్ధుడ, ప్రేమగల మా తండ్రి, నా నోటి మాటలు మా అందరి ఉదయ ధ్యానం మీ దృష్టికి అంగీకృతముగా చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ప్రియులారా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో చేరవచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ మధ్యాహ్న కాలం యొక్క శుభములను, ఈ దినం యొక్క దీవెనలు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా నాకు ఇచ్చి ఆహ్వానం ఇచ్చినటువంటి మరి పచ్చేటి పాల్ విమల ఈ యొక్క దంపతుల కుటుంబానికి, వారి కుమారులకు, కోడలకు ప్రభు పేరట మరి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మరి మీ మధ్యలో ఉండి ఈ యొక్క వాక్యం అందించడానికి నాకు అవకాశం కల్పించిన బాలాజీ నగర్ పాస్టర్ ఇన్ఛార్జ్ గురువులు రెవరెండ్ ఎస్ఎల్ సుశీల్ కుమార్ అయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అమ్మగారికి కూడా ప్రభు పేరట వందనాలు. మరి బాలాజీ నగర్ ఈ యొక్క సిఎస్ఐ సంఘానికి, అదే మాదిరిగా ఈ యొక్క పాలన కుటుంబాన్ని ప్రేమించి వచ్చినటువంటి ఇతర సంఘాలలో నుంచి వచ్చిన మీ అందరికీ, మరి పాలన, మరి విమలక్క వారి కుటుంబ పక్షంగా, జశ్వత వారి పక్షంగా వచ్చినటువంటి వారందరికీ కూడా ప్రభు పేరట శుభములు మా వ్యక్తిగతంగా పట్టంచెరు పాస్టర్ పక్షంగా తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి నిజమే అయ్యగారు చెప్పినట్లుగా ఈ దినం మరి సిఎస్ఐ సంఘాల వారికి ప్రత్యేకమైన దినం, మరి పాలన కుటుంబానికి కూడా ఈ దినం ప్రత్యేకమైన దినం. ఎందుకంటే ఈ సిఎస్ఐ ఏర్పడి 75-79 సంవత్సరాలు అయింది. ఒక వ్యక్తి పుట్టిన దినం ఏ రీతిగా ఉంచదో, సిఎస్ఐ సంఘం పుట్టిన దినాన్ని ఈ దినం మెదక్లో మరి పెద్ద విజ్ఞాపన, ప్రత్యేకమైన ప్రార్థనలు జరుగుతాయి ప్రతి సంవత్సరం. ఈరోజు సిఎస్ఐ ఏర్పడిన దినం జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతగా ఈ దినాన్ని స్త్రీల మైత్రి ప్రత్యేక పండుగగా, అనగా స్త్రీలను ఎక్కువగా మనం గౌరవించాలన్న ఒక ప్రత్యేక పండుగగా మరి మెదక్లో జరుగుతూ ఉంటాయి. బాలాజీ నగర్ నుంచి కూడా వెళ్ళినటువంటి దినాలు ఉన్నాయి. మరి ఈరోజు కూడా అందరం అక్కడ ఉండాల్సిందే. సుశీలయ్య గారు చెప్పినట్లుగా మరి పాలనను గౌరవించి, మరి పాలనకు ఇంకా కొన్ని సంవత్సరాలు దేవుడు ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలం ఇవ్వాలని, మరి ఈ దినం ప్రార్థనలో మేము కూడా ఉంటే మంచిది అని
మరి సుశీలయ్య గారితో పాటు నేను కూడా ఉండే అవకాశం దేవుడు నాకు ఇచ్చినాడని దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. నేను ఆల్రెడీ మా సంఘాన్ని మా అమ్మగారితో ఒక బస్సు మాట్లాడిచ్చేసి వాళ్ళందరూ అనుకున్నారు ఏంటంటే అయ్యగారు మాతోటే ఉంటాడని. నేను మీ వెనుక వస్తా, మీరు ముందు నడవండి అని చెప్పాను. ఆ బస్సు కొద్ది దూరం అయిన దాకా వాళ్ళు ఎన్నుకున్నారు కార్లా, నేను కారులో వస్తాను మెదక్ వరకు అని. అలా కొద్ది దూరం అయిన తర్వాత ఇక ట్రాఫిక్లో పడిపోయి వాళ్ళు ఒకరికి నేను ఒకరికి కానీ వాళ్ళకి జాబ్ చెప్పేసి అమ్మగారును మరి అక్కడ వారితో పాటు ఒక 50 మంది బస్సు మాట్లాడి పంపించడం జరిగింది. ఏ విధంగా చేతనైతే నేను ప్రియులారా మరి దినం ఈ ప్రార్థన కూడికలో నేను నాకు మంచిది. మరి ప్రతి సంవత్సరం కూడా విమలక్క కదా ఇక సిఎస్ఐ ఆ ఫార్మేషన్ డేకి మీదకి వెళ్ళొద్దు, మా ఇల్లు పుట్టినరోజు ఆ రోజు కదా ఇక్కడే ప్రార్థన చేస్తామని కదా అనొద్దిగా. మంచిది ప్రియులారా. మరి చదవబడిన దేవుని లేఖన భాగంలో నుంచి కొన్ని మాటలు అయ్యగారు అనగా పరిస్థితిని బట్టి, వాతావరణ పరిస్థితిని బట్టి నేను కొద్ది సమయం తీసుకోవడం మంచిది. అయ్యగారు కూడా సూచన చేశాడు, అయ్యగారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా మరి సమయంలో భార్య దొరికిన వారికి మేలు దొరుకుతుంది అంటారు. భార్య దొరికిన వారికి మేలు. కొద్దిమంది పురుషులు అనవచ్చు, ఏం మేలు ఏం అయ్యగారు పెళ్ళైన కొత్తలో మేలు అనుకున్నా కానీ ఇప్పుడు బతుకంతా తేడుగొట్టినట్టే ఉన్నది అనుకోవచ్చు ఎవరైనా. కానీ ప్రియులారా దేవుడు చెప్పినట్టు వింటే అది మేలుగా మారుతుంది. దేవుడు చెప్పినట్టు వినకుండా లోకం వైపు చూస్తూ వెళితే తేలులాగా ఉంటుంది అంతే సంసార జీవితం. ఏదేమైనప్పటికీ కూడా మరి అన్యుల కుటుంబం నుంచి పాలన్న కుటుంబం వచ్చిన మరి విమలక్క వారి కుటుంబం క్రైస్తవ విశ్వాసములో వారిద్దరు జతపరచబడడం కదా. మరి ప్రార్థన పూర్వకంగా విమలక్క తన కుటుంబాన్ని కట్టుకోవడం, ఆ తర్వాత 2 కుమారులను పొందడం, ఆ కుమారులను కూడా దైవికమైనటువంటి మంచి ఆలోచనతో ముందుకు నడిపించడం, ఆ తర్వాత మరి జశ్వితతో పెద్ద కుమారుడు సాకేత్ వివాహం జరగడం, ఇదంతా మరి చూస్తూ ఉంటే దేవుడు మరి యొక్క కుటుంబాన్ని వెనుక ఉండి మరి బలపరిచినాడు. కాబట్టి ఈరోజు ఈ కార్యం చూడగలిగినాం. ఎక్కడ వారు ఉన్నటువంటి ప్రదేశం ఎక్కడ బాలాజీ నగర్ కదా, 2 ప్రదేశాల్లో స్థలాలు తీసుకొని ఒక ప్రదేశంలో ఇంత చక్కని గృహం కట్టడం అనేటటువంటిది 127వ కీర్తనలో చెప్పినట్లుగా దేవుడి కనుక ఈ గృహ నిర్మాణంలో ఆయన వీరికి సహాయం చేయకపోతే ఈ నిర్మాణం జరిగేది కాదు. మరింత మట్టుకు విమలక్క చాలా చక్కని సాక్ష్యం కదా. తను ఎక్కువ మట్టుకు ఉన్నదన్నట్టు మాట్లాడే ప్రయత్నమే చేస్తూ ఉంటుంది కదా. గట్టిగా మనం అవునన్నా కాదన్నా తను ఉన్నది ఉన్నట్టు ఎవరేమనుకున్నా పర్వాలేదు, తన మనసులోని మాట గట్టిగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అందుకే అంటే దెబోరా అంతటి స్త్రీ కాకపోయినా దెబోరాలో ఉన్న లక్షణాలు కొన్ని అనిపిస్తూ ఉంటుంది. దెబోరా ఒక ధైర్యశాలి కదా, నాయకురాలు, తర్వాత గాయకురాలు కదా. మంచి పాటలు ఎక్కువ వాడకపోయినా తనకు వచ్చిన పాటలు అయితే వాడుతుంది, ఒక పాట కూడా రాకుండా అయితే ఉండదు కదా. కదా గాయకురాలు, తర్వాత నాయకురాలు కూడా కదా. సాయంత్రం అయిందంటే 5-6 మంది కూర్చునేది రోజు కదా. ఈ మధ్యలో తగ్గిపోయింది అనుకుంటా. అక్క మరి షట్టర్ లేదు ఎట్లా మరి ఇప్పుడు అందరూ తనను ప్రేమించి తను వీళ్ళంతా కలిసి ఇక్కడ కూర్చునేది, దినమంతా కూర్చునేది, సాయంకాలం కూర్చేది. అయినా మరి ఇలా ఇదంతా చూస్తూ ఉన్నప్పుడు మరి దేవుడు ఈ కుటుంబాన్ని నడిపించి చక్కని గృహాన్ని నిర్మించుకున్నారని జ్ఞాపకం చేస్తూ పాలన్న కుటుంబానికి శుభాకాంక్షలు అందిస్తున్నాను. అదే మాదిరిగా సాకేత్కు జశ్వితకు కూడా శుభాకాంక్షలు. మన సమాజంలో ఒక సామెత ఉంది ఏంటంటే జశ్విత అడుగుపెట్టిన దినం మంచిదేమో కదా. ఏ విధంగా చేతనైతే స్త్రీని ఎక్కువగా గౌరవించే భారతదేశంలో అదొక సాంప్రదాయం కూడా. ఏదేమైనప్పటికీ కూడా ప్రియులారా దీని అంతటి వెనుక భక్తి అనేది పనిచేసింది. దీని అంతటి వెనుక ఏం పనిచేసిందమ్మా? భక్తి అనేది పనిచేసింది. మరి భూ సంబంధంగా అనేక మంది డబ్బులు కలిగి ఉంటారు, కానీ అనుకున్న విధంగా గృహాలు కట్టుకోలేకపోతారు. అందుకే నేను వాక్యంలో ఏం చదువుకున్నామనంటే యెహోవా ఇల్లు కట్టించగలిగిన దాన్ని కట్టుబడి ప్రయాసము వ్యర్థమే. మరి శ్రమంలో క్రాంతి కూడా శుభములు తెలియజేస్తున్నాను. అక్కకు సహాయపడిన వాళ్ళ అక్క, వాళ్ళ వదిన, వారి కుటుంబాలకు కూడా అభినందనలు. ఈ దినాన ప్రియులారా ఒక తల్లి గర్భను కూర్చున్నప్పటికీ కూడా సహాయం చేసుకునే స్థితిలో ఉన్న జీవితాలు జీవిస్తూ ఉన్నాం. మరి వాళ్ళ అక్క, వాళ్ళ వదిన, వాళ్ళ కుటుంబాలు ఉన్నప్పటికీ కూడా మరి మన అక్కను ప్రోత్సహించిన విధానాన్ని బట్టి వారిని దేవుడు దీవిస్తాడు. ప్రియులారా ఒక 3 మాటలు నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. మొట్టమొదటిది ఇల్లు, గృహం. మన మామూలుగా అందరం కూడా అన్ని మతాల వారు, అన్ని కులాల వారు కదా, పేదవాడైనా ధనవంతుడైనా ఒక ఇల్లు కావాలనుకుంటాడు. ఎందుకు ఒక ఇల్లు కావాలనుకుంటాడు అని అంటే చలి నుంచి రక్షించుకోవడానికి,
తర్వాత ఎండ నుంచి రక్షించుకోవడానికి, వర్షం నుంచి రక్షించుకోవడానికి, ఆ తర్వాత పనిచేసి అలిసిపోతే విశ్రాంతి తీసుకోవడానికి కదా. ఈ మధ్యకాలంలో కొంచెం వెండి బంగారాలు మంచి వస్త్రాలు కూడా ఉన్నాయి కాబట్టి వాటి కొరకు కూడా ఒక ఇల్లు కావాల్సిందే కదా. బ్యాంకుల్లో లాకర్స్లో బంగారం పెట్టగలుగుతాం కానీ బట్టలు పెట్టలేము కదా, అనుకున్నటువంటి అన్ని కూడా పెట్టుకోలేము. వీటన్నిటి నుంచి వీటన్నిటి కాపుదల కొరకు, రక్షణ కొరకు గృహాన్ని నిర్మించుకుంటున్నాం అనేది మానవులకు ఉన్నటువంటి ఒక ఆలోచన. మంచిదే, దేవుని ఆలోచన కూడా మొట్టమొదట ఇదిగో ఈ రీతిగానే కట్టుకోమని దేవుడు చెప్పాడు. ఇశ్రాయేలు ప్రజలను ఆయన అరణ్యం నడిపిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు గుడారాలు వేసుకోమని దేవుడు చెప్పాడు. వాళ్ళు సాయంకాలం అయిందంటే ఆ గుడారాలను విశ్రాంతి తీసుకోవడానికి, ఆ తర్వాత విశ్రాంతి దినాన ఏ పని చేయకుండా దినమంతా వాళ్ళు దైవ ధ్యానంలో ఉంచు వారి గృహాల్లో దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించడానికి. ఇలా మరి గృహ వ్యవస్థ అనేటటువంటిది దేవుని ఆలోచనలో పుట్టినటువంటిది. అయితే గృహాన్ని నిర్ణయించుకుంటున్న మన జీవితాల్లో కేవలం భూ సంబంధమైనటువంటి సంరక్షణ మాత్రమే ఆ గృహాలు అన్యులు ఆలోచించినట్టుగా క్రైస్తవులు ఆలోచించవద్దని మనం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. బాబుని తీసుకోండి దగ్గరికి. వాక్యం అప్పుడు అటు ఇటు మన దృష్టి అటుపోవద్దు కదా. ఈ సమయంలో భూ సంబంధమైనటువంటి వారు ఆలోచించినట్టుగా మన గృహాలు అనుకోవద్దని ప్రభు పేరు మనవి చేస్తున్నాను. క్రైస్తవునికి ఈ యొక్క గృహం అనేటటువంటిది భూ సంబంధంగా అందరూ ఆలోచించినట్లుగా ఎండ, చలి, వాన, వస్తువుల యొక్క కదా ద్వారా రక్షింపడానికి మాత్రమే కాదు, కానీ ఇది క్రైస్తవునికి ప్రైమరీ చర్చి, మొదటి దేవాలయము క్రైస్తవునికి ఇల్లే కదా. ఎందుకనంటే మనం దేవాలయంలో ఒక 2 గంటలు, వారానికి 2 గంటలు 3 గంటలు ఉంటాం. ఏదైనా ప్రోగ్రాం ఉంటే దినమంతా ఆదివారం అంతా మందిరంలో గడపవచ్చు. కానీ మందిరంలో గడిపేదానికంటే ఎక్కువగా మనం ఎక్కడ గడుపుతాము? మన ఇంటిలో గడుపుతాం. ఆ గుడిసైనా, గోదామైనా, లేకపోతే అద్దాల మేడైనా, పెంకుటిల్లైనా మన ఇంటిని ప్రేమిస్తూ మన ఇంటిలో క్షేమం ఉంటుంది అనుకొని మనం దేవాలయంలో గడిపిన దానికంటే ఎక్కువగా మన యొక్క గృహాల్లో గడుపుతాం ప్రియులారా. కాబట్టి మనం వ్యక్తిగతమైనటువంటి పనులు చేసుకోవడానికి, వ్యక్తిగతమైన అవసరం తీర్చుకోవడానికి ఎక్కువ సమయం దొరికేది ఎక్కడనంటే మన ఇంటిలోనే దొరుకుతూ ఉంది. మనము ప్రతిరోజు వెళ్ళి మందిరంలో ప్రార్థన చేసుకోలేము కదా. ప్రతిరోజు వెళ్ళి ఉదయకాలం, సాయంకాలం, మధ్యాహ్నం మందిరంలో ప్రార్థన చేసుకోలేము. కానీ మనం ఎప్పుడంటప్పుడు ప్రార్థన చేసుకునే అవకాశం ఎక్కడ దొరుకుతుంది మనకు? మనం ఉద్యోగం చేసే ఆఫీసులో దొరకదు, మనం అమితంగా ప్రేమించే మందిరంలో కూడా దొరకదు. ప్రతిరోజు ఎక్కడ దొరుకుతుంది? మనము కదా విశ్రాంతి తీసుకునే మన ఇంటిలో మనకు దొరుకుతుంది. ప్రియుల కొద్దిగా మాట్లాడకండి ఎవరు బయట ఉన్న వాళ్ళు కూడా. మనకి ఎక్కువ సమయం మనము విశ్రాంతి తీసుకోవడానికి, మనము ఇంటిలో నెమ్మది సమాధానం కలిగి ఉండడానికి మనం ఎక్కువ గడిపే సమయం ఏంటంటే ఇల్లు ఒకటే. ఆ ఇల్లు మరి దినమన్న మరి విమలక్క చెప్పినట్లుగా తను కలలో కూడా ఊహించినటువంటిది. ఎందుకంటే మనం నమ్ముతున్నటువంటి దేవుడు అడుగు వాటి అన్నిటికంటే, ఊహించు వాటి అన్నిటికంటే అత్యధికముగా చేయగల సమర్థుడు. కాబట్టి ఈ యొక్క చక్కని గృహంలో ఇది మొదటి ఆలయముగా వాళ్ళు భావించి ప్రతిరోజు ఉదయకాలం పడక నుంచి లేవగానే ప్రార్థన జరగాలి కదా. తను ఇప్పటి వరకు ప్రార్థన చేసింది కాబట్టి ఈ గృహం నిర్మించబడింది. ప్రియులారా, ఒక సత్యం నేను చెప్పాను మీకు. ఈ దినాన ఒకప్పుడు కాదు, 20-30 సంవత్సరాల క్రితం కాదు, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో డబ్బు సంపాదించడం పెద్ద కష్టమైన పని కాదు. మరి ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి మనం ఏదో 5,000 వచ్చినా పర్వాలేదు నాకు అనుకుంటే ఏదో ఒక ఉద్యోగం ఉన్నది. ఒకప్పుడు 5,000కైనా సరే ఉద్యోగం చేస్తానంటే ఉద్యోగం దొరికిన దినాలు కాదు. నేటి దినాల్లో ఎంతో కొంత నేను ఊరికే ఉండకుండా పని చేయగలుగుతానంటే చాలా పనులు ఈ యొక్క ప్రాంతంలో మనం ఉన్న ప్రదేశాల్లో ఉన్నాయి. ఐటీ రంగం ఒకవైపు, పరిశ్రమలు ఒకవైపు ఉద్యోగ కల్పనలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఒక మాట ఏంటంటే డబ్బు సంపాదించడం ఇప్పుడు కష్టమైనటువంటి పని కాదు. అయితే ఆ డబ్బు ద్వారా నిర్మించుకున్నటువంటి ఇల్లు కూడా పెద్ద కష్టం కాదన్నమాట. ఎందుకనంటే అప్పులు ఇచ్చే వాళ్ళు చాలా మంది అయిపోయింది. నాకు రోజు ఫోన్ కాల్స్ వస్తాయి. రోజు 2-3 కంపెనీల నుంచి, అమ్మ మీ బ్యాంకు నుంచి అయితే కాదు కానీ HDFC బ్యాంకు నుంచి అని, యాక్సిస్ బ్యాంకు నుంచి అని కదా, సార్ మీకు లోన్ అప్రూవల్ అయింది తీసుకుంటారా అని. అసలు నేను అప్లై చేయలేదు. అంటే బ్యాంకులు అలా చాలా మంది అప్పులు రెడీగా ఉన్నారు. అంటే ఇల్లు కట్టుకోవడం పెద్ద కష్టము కాదు అన్నమాట. ఎందుకంటే అప్పిస్తే ఏనుగునైనా కొంటారంట మనుషులు. అప్పిస్తే అంటే విమలక్క పని చేయలేదు అనుకోండి,
తన శక్తి ఏంటో తను చూసుకున్నది ముందే. అయితే ప్రియులారా, ఇలా మనము అప్పుడు ఎన్నో రకాలుగా పుట్టగలిగిన వాతావరణంలో ఉన్నాం. పనుల ద్వారా డబ్బు సంపాదించే వాతావరణంలో ఉన్నాం. ఈ పరిస్థితుల్లో డబ్బు సంపాదించి ఇల్లు కట్టడం పెద్ద కష్టం కాదు, కానీ కట్టుకున్న ఇల్లును శాంతికి నిలయంగా మార్చుకోవడం చాలా కష్టం. కష్టపడి కట్టుకున్న ఇంట్లో మనశ్శాంతిగా ఉండడం చాలా కష్టం. వెండి ఉండవచ్చు, ఇంట్లో బంగారం ఉండవచ్చు, వెలగల బట్టలు ఉండవచ్చు కదా, అలంకారప్రాయమైన ఆ యొక్క డెకరేషన్ ఉండవచ్చు. ఎందుకు కష్టమైన పరిస్థితి అయిపోయింది నేడంటే, హృదయాల్లో సమాధానం లేని కుటుంబాలకు మారిపోయాయి. భార్య భర్తలు చదువుకున్న వారే కావచ్చు, డబ్బు సంపాదిస్తున్న వారే కావచ్చు కదా, ఒకరినొకరు ప్రేమించుకునే స్థితిని బట్టి, ఒకరినొకరు గౌరవించుకునే పరిస్థితిని బట్టి కదా, ఒకరినొకరు తగ్గింపుతో ఆ కుటుంబ వ్యవస్థను నడిపించుకునే పరిస్థితిని బట్టి ప్రియులారా, మరి నిజంగా ఈ దినాన విమలక్కను అభినందించాలి కదా. తను ఒక తెలివైనటువంటి స్త్రీగా, మరి మంచి భర్త అనగా ప్రేమతో కూడినటువంటి భర్త పాలన, తను మాట్లాడిన దానికి తన ప్రతి సపోర్ట్, తను చేసిన ప్రతిదానికి ప్రతిదీ సపోర్ట్ చేస్తూ ఆయన ప్రేమతో కూడినటువంటి సహాయం, మరి విమలక్క యొక్క చురుకుదనంతో కూడినటువంటి నడిపింపు కదా. నిజంగా నేను ఆ సంవత్సరంన్నర ఇక్కడ ఉండి చూశాను కదా, సాకేత్ కానీ క్రాంతి కానీ కదా, అక్క ఏమి చెప్తే అది వినగలిగినటువంటి బిడ్డలు కదా, అలాంటి పిల్లలు ఉండడం చాలా మంచిది ప్రియులారా. ఆ దేవుని యొక్క దీవెనని జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఆ బిడ్డలు మంచి భర్త, ఆ మంచి బిడ్డలు తనకు సపోర్ట్ ఇచ్చటం బట్టి, అక్క దేవుని మీద ఆధారపడి ఉండటం బట్టి తను ఈరోజు ఈ గృహాన్ని నిర్మించుకోగలిగింది. తర్వాత చక్కని కోడలు రావడం కదా, అందరూ కూడా ఆ డబ్బు విషయంలో ప్రతి ఒక్కరు ప్రయాసపడడం, ఇది మన చక్కని గృహంగా నిర్మించబడిందని జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి ప్రియులారా, మొట్టమొదటి గృహం ఏంటంటే మనకు దేవాలయంగా ఈ గృహాన్ని భావించాలని మనం చేస్తున్నాం. దేవాలయం అంటే మనం ఏమనుకుంటామంటే, ఏమన్నా కొట్లాడుకునేది ఉంటే దేవాలయంలో కొట్లాడుకోవద్దు అనుకుంటాం, అబద్ధం ఆడేది ఉంటే దేవాలయంలో అబద్ధాలు మాట్లాడొద్దు అనుకుంటాం, బీడి తాగేది ఉంటే, గుట్క తినేది ఉంటే కదా, మత్తు పని తాగిన వ్యక్తి ఉంటే మందిరంలో అడుగు పెట్టవద్దు అనుకుంటాం. అంటే ఇవన్నీ మన ఇళ్ళలో చేసుకోవచ్చా? మొదటి ఆలయం సుమా, ఇది ఏ ఆలయము అంటే ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేసే స్థలం ఇది. ఆలయం వారానికి ఒక్కసారి వెళ్ళి ఆలయాన్ని గంత పవిత్రంగా భావించినప్పుడు, నీకు మనశ్శాంతి కావాలని కోరుకున్నావు, మంచి విశ్రాంతి పొందాలని కోరుకున్నావు, నీ గృహము కదా దేవాలయం కంటే మంచి ప్రదేశంగా ఉండాలని నువ్వు అనుకుంటావు. అలా అనుకున్నప్పుడు అవన్నీ ఇక్కడ జరగవచ్చునా? ఈ కుటుంబం ఇప్పటివరకు జరిగించలేదు కాబట్టి ఈరోజు ఈ గృహాన్ని చూడగలిగిన అనేక మంది నా గృహం నా ఇష్టమని విచ్చలవిడిగా గృహంలో మాట్లాడుకునే వారు ఉంటారు, కొట్లాడుకునే వారు ఉంటారు, మత్తు పానీయాలు తాగేవారు ఉంటారు. ఆ పెట్టుకున్నటువంటి ఖరీదైన ఫ్రిడ్జ్లో కదైన పండుగ ఏది దొరకాలనుకొని తెచ్చుకుని పెట్టుకుని తాగేవాళ్ళు కూడా ఉన్నారు. ప్రియులారా, అవన్నీ నువ్వు చేసుకునే స్వేచ్ఛ నీకు ఉండొచ్చు. నువ్వు ఒక క్రైస్తవ కుటుంబముగా మంచిగా ఉండాలనంటే, నీ గృహంలో శాంతి ఉండాలంటే, సమాధానం ఉండాలనంటే, దేవునికి అయిష్టమైనవి ఏవి కూడా ఇంటిలో జరగకూడదు. 118వ కీర్తన 15వ వచనం చదవండి అమ్మా. 118వ కీర్తన 15వ వచనంలో అక్కడ ఏమి మన గృహాల్లో జరగాలని దేవుడు రాసి పెట్టినాడో చూడండి. 118:15వ వచనం. నీతిమంతుల గుడారములలో రక్షణ కూర్చిన ఉత్సవ సునాదము వినబడాలంట. ప్రియులారా, మన గృహాల్లో ప్రతిరోజంట దేవుని గురించినటువంటి ప్రార్థన కానీ, దేవుని గురించినటువంటి పాటలు కానీ, అయ్యా నీకు పాటలు రావచ్చు, టీవీలో పాటలు వస్తున్నాయి కదా, నీకు వాక్యములు కదా చదవడం రాకపోవచ్చు కానీ వినగలిగిన చెవులు ఉన్నాయి, టీవీలో వాక్యం వస్తుంది కదా. ఇవన్నీ కనుక మన జీవితంలో కనుక కలిగి ఉన్నట్లయితే అక్కడ రాయబడిన మాట, దేవుడు నీ కుటుంబం మీద సమాధానం ఉంచుతాడంట. ప్రియులారా, ఒకవేళ ఇవి కాకుండా నువ్వు దైవికమైన విషయాలను పట్టించుకోకుండా నా ఇంట్లో నన్నెవరు చూస్తున్నారు అనుకొని కదా, నీ సీరియల్ మీద మనసు పెట్టినావు అనుకోండి, సినిమా మీద మనసు పెట్టినావు అనుకోనండి, అదంతా కూడా మన జీవితాలకు సంతోషాన్ని దూరం చేసే కార్యక్రమాలు. ఈ మధ్యలో మీరు అంటే వాళ్ళు ఇక్కడ టీవీ చూసేవారు లేకపోవచ్చు కానీ కదా, ఒక ఆమె భర్త ఛానల్ పెట్టుడు వద్దన్నందుకు పురుగుల మందు తాగింది. ఆ భర్త డ్యూటీ చేసి ఇంటికి వచ్చిందంట, అన్నం పెట్టమన్నాడంట. తెలుసా మీకు ఈ సంగతి? మీరు టీవీలు చూడరు, సెల్ ఫోన్లు కూడా చూడరు కాబట్టి కదా. అయితే భర్త ఇంటికి వచ్చేసి, అమ్మ నాకు అన్నం పెట్టు, మళ్ళీ నేను పనికి వెళ్ళాలన్నదంట. ఆమెకి ఇష్టమైన సీరియల్ చూస్తుందంట ఆయన వచ్చే సమయానికి, లంచ్ టైంకు
ఎందుకంటే టీవీ వాడు కూడా స్త్రీలు ఎప్పుడు ఖాళీ ఉంటారో అప్పుడే మంచి సీరియల్స్ పెడతాడంట కదా, అప్పుడెప్పుడు మధ్యాహ్నం ఉంటాయి. ఎందుకంటే ఉదయకాలం పెడితే మీరు చూడరు, పిల్లలను సిద్ధం చేయాలి, మీ భర్తకు టిఫిన్ కట్టాలి కాబట్టి చూడరని. సాయంకాలం వచ్చిన తర్వాత టీ ఇవ్వాలి, పిల్లల సంగతి చూసుకోవాలి కాబట్టి అప్పుడు చూడరని మధ్యాహ్నమే మంచి సీరియల్స్ పెడతాడంట. ఆ సీరియల్స్ ఎందుకు మీకే తెలియదు, నాకైతే తెలియదు. అయితే సీరియల్ చూస్తుందంట, అమ్మ నాకు భోజనం పెట్టంటే ఆ సీరియల్ అయిపోయినాక పెడతాను అంట. అనేసరికి ఆయన అన్నాడంట, ఇంక క్వశ్చన్ చూసినాడు అప్పటికి, బహుశా ఆయన కూడా పాలనలాగా ఓపికల వ్యక్తిలాగా ఉన్నట్టున్నాడు కాబట్టి సరే 5 నిమిషాలు కూర్చున్నాడు అంట. 5 నిమిషాల్లో సీరియల్ అయిపోలే, ఇలా అయిపోయినప్పుడు అయిపోతుంది అది కదా, అది అయిపోయే టైంకి అది అయిపోతుంది. అయితే 5 నిమిషాలు నాకు అమ్మ మళ్ళీ నాకు టైం అవుతుంది భోజనం పెట్టంటే, నేను సీరియల్ అయిపోయిన తర్వాత పెడతాను చెప్పిన కదా అనేసరికి భర్త ఏం చేసిండంటే టీవీ ఆఫ్ చేసిండంట. ఏం చేసిండు? ఆఫ్ చేసిండంట. ఆఫ్ చేసేసరికి ఏమేమి చేయాలి, సరే తొందరగా భోజనం పెట్టేసి మళ్ళీ ఆన్ చేసుకోవచ్చు కదా, 1 నిమిషం పని. కానీ ఏమేం చేసిందనంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి గడ్డి మందు, ఏం మందు, వాళ్ళు వ్యవసాయదారులు గడ్డి మందు దాగి ఆత్మహత్య చేసుకున్నదంట. చూడండి ప్రియులారా, దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించిన కుటుంబాల్లో మనశ్శాంతి లేని పరిస్థితులు. అంటేనే చక్కగా కట్టుకున్న ఇంటిలో కదా దైవికమైనటువంటి విషయాలు కలిగి ఉంటే ఎంత మంచి జరుగుతూ ఉండేది. అలాంటి పరిస్థితుల్లో మన గృహాలు ఉన్నాయి ఈరోజు ప్రియులారా. మరి విమలక్క మరి కుటుంబం ఎంతో ప్రయాసపడి ఎంతో ప్రార్థించి ఆ బిడ్డలు కట్టుకున్న ఇల్లు ఈరోజు వారికి వచ్చిపోయేటటువంటి వారికి మంచిని కలిగించే గృహముగా ఉండాలంటారే. ఆలయంలోనికి వెళితే ఎంత మాకు మనశ్శాంతి అనిపిస్తుందో, ఇదిగో ఇంటికి వస్తే అంత మనశ్శాంతి అనిపిస్తుంది మాకు అన్నట్టుగా ఉండాలి. ఎందుకంటే ద్వితీయోపదేశ కాండంలో 28వ అధ్యాయంలో దేవుడు ఒక మాట చెప్తాడు, మీ గృహాలు దీవించబడాలనంటే ఇంటిలో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు, బయట నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు మీ గృహాలు కదా సమాధాన నిలయాలుగా ఉండాలి అని అంటే దేవుని మాటలు శ్రద్ధగా విని వాటి ప్రకారం నడుచుకోండి అంటాడు. మనం శ్రద్ధగా ఎప్పుడు నడుచుకుంటామంటే మన పని దాకా నడుచుకుంటాం. దేవా ఈరోజు వర్షం పడకుండా చెయ్యి, స్లాబ్ పడేది ఉన్నది కదా, ఇదిగో ఈ పని 6 నెలల్లో కంప్లీట్ చేస్తానన్నాడు, 5 నెలల లైట్ అటు చూడు. ఇలా మనం ప్రార్థనలు చేస్తూ ఉంటాం. అయిపోయిన తర్వాత అనేక కుటుంబాలు ప్రార్థనకు విలువను ఇవ్వవు ప్రియులారా. ఎందుకంటే తన కార్యం అయిపోయింది కాబట్టి నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అయితే ద్వితీయోపదేశ కాండంలో ఇశ్రాయేలు ప్రజలు దేవుడు అరణ్యం నడిపించు. అక్కడ చూడండి అమ్మ 12వ అధ్యాయము 8వ అధ్యాయం 8వ వచనం చూడండి. 8వ అధ్యాయము 12వ వచనం. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 12వ వచనం. మంచి ఇండ్లు కట్టించుకొని, అమ్మ వినండి జాగ్రత్తగా అందరూ, మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారం విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనసు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుంచి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మర్చెదవేమో. ఎంత నిజంగా దేవుడి నోటి నుంచి ఇంత కఠినమైన మాట వచ్చింది అని అంటే ఆ ఇశ్రాయేలు ప్రజలను ఎంతో అమితంగా ప్రేమించాడు దేవుడు. వారు ఎన్నో కష్టములో, దుఃఖములో, బాధలో ఉన్నప్పుడు ఏ మనుషులు రాజులు పట్టించుకోకపోతే దేవుడు పట్టించుకొని వారి కష్టంలో నుంచి వారిని విడుదల చేసి తీసుకొని వస్తూ ఒక మాట అంటున్నాడు, అయ్యా మంచి గృహాలు ఉన్నటువంటి కనాన్లో మిమ్మల్ని ప్రవేశపెట్టబోతున్నాను, మంచి పంటలు పండేటటువంటి భూములు కలిగిన స్థలంలో మిమ్మల్ని తీసుకొని వెళ్తూ ఉన్నాను. ఇంకా కొన్ని రోజులైతే మీరు అక్కడికి పోబోతున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు మంచి ఇళ్ళను కట్టించుకొని ఆ మంచి ఇళ్ళలో నివసిస్తూ సారవంతమైనటువంటి పంటలు పండించుకొని కదా మీరు కడుపార తిని మీ మనసు మదించి, అంటే ఒక రకంగా చెప్పాలంటే నీ మనసు కొవ్వెక్కి ఏమెక్కి మదమెక్కి అంటాడు అక్కడ. మీరు దేవుని మర్చిపోతారేమో, జాగ్రత్త. నీ కన్నిటిని తుడిచిన దేవుణ్ణి మర్చిపోకు, నీ కష్టాల కడల్లో నుంచి వచ్చిన దేవుని నిన్ను మర్చిపోకు, నిన్ను కాపాడి నేను మర్చిపోకని ఈ దినాన మరొక కుటుంబానికి కాదు గృహాలు కలిగి మన అందరితో మాట్లాడుతున్నాడు ప్రియులారా. ఈరోజు మన జీవితంలో చదువుకున్న వాక్యంలో చూస్తే పేతురు రాసిన 1వ పత్రిక 5 వారాలు అంటాడు, తగిన సమయమందు ఆయన్ని హెచ్చరించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద నీవు దీనమనస్కుడై ఉండు. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు. పాలన కుటుంబం గురించి దేవుడు చింతించాడు కాబట్టి, వాళ్ళ చింత యావత్తు దేవుని మీద వేశాడు కాబట్టి ఈరోజు బాలనగర్లో అనేక మంది కట్టుకున్న గృహాలాగా దేవుడు వేరొక గృహాన్ని దయచేశాడు. ఈరోజు మనలో చాలా మందికి గృహాలు లేకపోవచ్చు ప్రియులారా, కానీ దేవుడు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు, తగిన సమయమందు నేను నిన్ను హెచ్చిస్తాను. కాబట్టి నువ్వు అప్పటిదాకా ఎలా ఉండాలి, నిన్ను నీవు తగ్గించుకొని దేవుని ఎదుట విధేయత కలిగిన భక్తితో నీవు ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ గృహము మొదటి
దేవాలయంగా కుటుంబం భావించాలని జ్ఞాపకం చేస్తున్నాను. రెండో విషయం ఏంటంటే, మరి మన ఇల్లే ఒక దేవాలయము అని అనుకుని మన జీవితంలో ప్రతి స్థలాన్ని కూడా ఇది దేవుని ఆలయంగా భావించాలి సుమా. మనం అనుకుంటాం ఈ హిందువులకు ఒక ఏమంటారు గదులు ఉంటాయి, పూజా గదులు. ఏం గదులు అవి? పూజా గదులు. క్రైస్తవునికి పూజా గది ఉంటుందా? ఎవరో కట్టిన ఇల్లు అంటే ఉంటుంది, వాళ్ళు వాస్తు ప్రకారం కట్టి అమ్ముతా ఉంటారు, అందులో ఉంటుంది. కానీ మనం కట్టించుకోం. ఇప్పుడు విమలక కట్టించింది కన్నా పూజా గది. కొద్దిమంది క్రైస్తవులు కూడా ప్రార్థన గదులని హిందూ సాంప్రదాయం ప్రకారం పూజా గదిలాగా కదా, క్రైస్తవ గృహాలు కూడా వారు కూడా ఇది ప్రార్థన గదిని కట్టించుకునే వారు ఉన్నారు. నేనేమంటానంటే మన ఇల్లంతా ప్రార్థన గదిగా ఉండాలి. మన ఏ స్వామికి మన ఇల్లంతా ప్రార్థన గది సుమా. అంటే ఈ హాల్లో కొట్టుకోవచ్చు, ఆ ప్రార్థన గది కూడా ప్రార్థన చేసుకోవచ్చు, అంతేనా? అది అన్నిలోకి ఉండవలసినటువంటి సాంప్రదాయం. మన ఇల్లంతా ప్రార్థన గది సుమా. అనగా ప్రతి అడుగడుగున దేవుడు ఉన్నాడు. ఎందుకంటే మన నమ్ముతున్న దేవుడు ఒక మాట చెప్తాడు, ఎక్కడ 2-3 కూడి నా నామాన్ని స్మరిస్తారో అక్కడ నేను ఉంటాను అని చెప్పినటువంటి దేవుడు. కాబట్టి ప్రతి స్థలంలో ఇంటిలో దేవుడు తప్పకుండా ఉంచాడు. మనం నమ్ముతున్నట్టు దేవునికి ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? మనం ఉండమన్న చోట ఉండే దేవుడు ఆయన కాదు, కానీ మనం ఉండే చోట ఉండే దేవుడు. ఎంత మంచి దేవుడు! చప్పట్లు కొట్టి ఆయనకు వందనాలు చెప్పి. మనం ఉండమన్న చోట ఉండే దేవుడు మంచివాడా, మనం ఉండే దగ్గర ఉండే దేవుడు మంచివాడా? కదా. తల్లిదండ్రులు పిల్లలను ఒరే ఇటురా నా దగ్గరికి అంటారు. ఆ పిల్లలు వస్తారు. ఇంకొకసారి పిల్లల దగ్గరికి తల్లిదండ్రులు వెళ్తారు. ఆ పిల్లలకి ఎప్పుడు సంతోషం ఎక్కువ? ఈ తండ్రి పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒరే రారా అని పిలిపించుకుంటే పిల్లలకి సంతోషం తక్కువగా ఉంటుంది, కానీ ఈ తండ్రి పిల్లల దగ్గరికి వెళితే సంతోషము ఎక్కువ. మన దేవుడు అలాంటి వ్యక్తి కదా. మనం ఎక్కడ ఉంటే అక్కడ ఉండే దేవుడు, అక్కడికి వచ్చే దేవుడు. ఆయన ఆత్మరూపి అయినటువంటి దేవుడు. కాబట్టి మన ఇళ్ళలో ప్రతి స్థలంలో ఆయన ఉండేటటువంటి దేవుడు పిల్లారా. కాబట్టి ఏ స్థలాన్ని కూడా మన ఇల్లును మనం నిర్లక్ష్యం చేయవద్దన్నమాట. అంటే ప్రతి చోట దైవికమైన ఆలోచన కలిగి ఉండాలి. నువ్వు పడుకునేటప్పుడు, నువ్వు కూర్చున్నప్పుడు, నువ్వు నడిచినప్పుడు దేవుని గురించి మాట్లాడాలని దేవుని యొక్క వాక్యం రాయబడింది పిల్లారా. కాబట్టి ఈ సమయంలో మరి యొక్క గృహాన్ని బట్టి దేవునికి నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇది మొదటి ఆలయము. రెండవదిగా ఈ గృహంలో 118వ కీర్తన 15లో చెప్పినట్లుగా ప్రతిరోజు ఏదో ఒక రూపంలో కదా దేవుని వాక్యము టీవీల ద్వారానో లేకపోతే చదువుకునే ద్వారానో దేవుని యొక్క వాక్యం అనేటటువంటిది మరి ఇందులో చదవబడాలి. దేవుని ప్రార్థన జరగాలి. ఎక్కడి ఆ గదులు నివసించి వారు అక్కడ ప్రార్థనలు చేసుకున్నప్పుడే ఆ గృహం అనేటటువంటిది ప్రియులార శాంతికి నిలయంగా మారుతుంది. అడగంది అమ్మాయిన పెట్టదంట. దేవుని ప్రార్థన చేయండి, ఆ దేవుడు దిగి వచ్చేటటువంటి వాడి కావచ్చు, కానీ మన యొక్క హృదయంలో నుంచి వచ్చే కోరిక కూడా ఆయన కావాలంటూ ఉన్నాడు. ఈ దినం మరి విమలక్ అయితేనేమి, ఆ సాఖ్యత జశ్విత, ఆ క్రాంతి అయితేనేమి, దేవుడు ఆరోగ్యం ఇస్తే మరి గృహంలోనికి వచ్చే పాలన అయితేనేమి ప్రియులారా, ఇది ఈ యొక్క గృహాల ద్వారా ప్రతిరోజు సంతోషించాలంటే ప్రతిరోజు మాంసం వండుకొని తిన్నంత మాత్రాన్ని సంతోషము కలగదు. మంచి బట్టలు ధరించుకొని బయటికి వెళ్ళినంత మాకు సంతోషం దొరకదు, కానీ దైవికమైనటువంటి కదా ఆ విషయాలు ఇక్కడ జరగాలి. అంత మాత్రమే కాకుండా దైవికమైనటువంటి లక్షణాలతో కుటుంబ సభ్యులను జీవించాలి. బైబిల్ గ్రంథంలో ఒక పక్షవాయు జరిగినటువంటి వ్యక్తిని 4 మనుషులు మోసుకొని వచ్చినారు కదా. మోసుకొని వచ్చి ఇక్కడికి తీసుకొచ్చారు, యేసుప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? శోభమ్మ చెప్పింది చూడు. పైకప్పు ఇప్పినారంట. పైకప్పు ఇప్పి యేసుప్రభు ఉన్న చోట దించినారంట. ఇప్పుడు ఇక్కడ మంచితనం ఎవరిది అనుకుందాం చెప్పండి. ఇంకా మీ ఇల్లు ఇప్పితే ఊకుంటాను, మరి వాళ్ళు ఊకున్నారు. పైకప్పు ఇప్పి కూడా కిందికి తీస్తే ఇంట్లో ఏమన్నా అన్నారా? అంటే ఎంత దైవ భక్తి ఉంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మా ఇంటిలో స్వస్థతలు జరగాలి, మా ఇంట్లో దేవుని కార్యాలు జరగాలి నా ఇంటి వాళ్ళ ఉద్దేశం. మీరేమనుకుంటారేమో కానీ నేనైతే ఒక పెంక కూడా ఇది వాళ్ళ మంచితనం చూడండి ప్రియులారా. ఈరోజు మన గృహాలు దైవ కార్యాలకు నిలయముగా మారాలి ప్రియులారా. మన గృహాల్లో అద్భుతాలు జరగాలి, మన గృహాల్లో ఆశ్చర్య కార్యాలు జరగాలి. దాని కొరకు మన గృహాలు మనము వెండి బంగారాలు కాపాడుకునే బ్యాంకులు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు జశ్వతకి 2 కిలో బంగారం ఇచ్చిన వాళ్ళు ఆకారం పెట్టేస్తారు, ఎంత ఉందా. కానీ ప్రియులారా మనము దేవునిలో భద్రపరచబడాలి. తప్పకుండా ఒకరోజు తిరిగి పూర్వపు స్థితినిచ్చి కదా దేవునికి ఉండవలసిన విలువేందో తెలియజేస్తాడు మన జీవితాల్లో. బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉన్నారు
కదా. వారు ఆస్తిపాస్తులు పొందుతూ దేవుని దీవెనలు పొందుతూ భక్తిని పెంచుకొని దేవుని చేత ఇంకా మంచి వారు అనిపించుకున్న వారు ఉన్నారు. ఇంకా కొద్దిమంది ఉన్నారు ఆస్తిపాస్తులు పొందుకున్న తర్వాత సుఖభోగాల పేరు మీద దేవుని మర్చిపోయిన వారు ఉన్నారు. వీరంతా అధోగతి పాలైపోయారు. ఈరోజు మన కుటుంబాల ప్రియులారా, ఇదిగో నిర్మించుకున్న రోజు ఈ సంతోషం ప్రతిరోజు మనం పొందుకోవాలి అంటే ప్రతిరోజు ఆ దేవుని ఎడల కృతజ్ఞత కలిగి మనం ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎంత చిన్న ఇల్లు అయినా హైందవ సాంప్రదాయం జరిగిన వారు దాన్ని చీకటిగా ఉంచారు. ఒక దీపం ముట్టిస్తారు, మనుషులు ఉన్నా లేకపోయినా. మన దీపం ఏందో తెలుసా? దేవుని ఎడల కృతజ్ఞత కలిగి జీవించడమే. కాబట్టి ఈ గృహాన్ని దేవుడు రానున్న దినములో ఈ కుటుంబానికి వారు అనుకున్న దానికంటే ఇంకా శాంతి నిలయముగా వారి హృదయంలో నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని వాళ్ళు పొందుకునే విధంగా ఈ గృహాన్ని చేయాలని మనందరం ఆశపడదాం, ప్రార్థన చేద్దాం. వారు కూడా ఆ దేవుని ఎడల కృతజ్ఞత కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి ప్రతి వారం మందిరానికి వెళుతూ దేవుడు చెప్పింది జాగ్రత్తగా వింటూ ఇంకా ఆత్మ సంబంధమైనటువంటి ఆ బిడ్డలుగా ఎదుగుటకు దేవుడు ఈ గృహాన్ని ఒక ప్రార్థన నిలయముగాను అనేక మందికి ఇది వచ్చిపోయేటట్టు వారికి మంచిని అందించే గృహముగాను దేవుడు చేయదుగాక. మటుకు చక్కటి వాక్యాన్ని మనకు అందించినటువంటి ప్రమోదయ్య గారికి నేను ప్రత్యేకంగా మన కుటుంబం తరఫున మరి చేరవచ్చినటువంటి సంఘము బంధువర్గం అంతటి తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలను నేను తెలియజేస్తూ ఉంటున్నాను. మరి సమయంలో నీవు చేసిన ఉపకారములకు పల్లవి ఒకటే వచనం పాడదాం. మొదటి వచనం పాడినప్పుడు కుటుంబ సభ్యులు అందరూ కూడా ముందుకు వచ్చి ఇక్కడ నిలబడాలి. ముందు వరుసలో సాకేత్, క్రాంతి, చిన్న బిడ్డ, అదేవిధంగా కుటుంబం అంతా కూడా ఇక్కడికి రావాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. ఈ గృహ ప్రతిష్ట సందర్భంగానే
మరి సాకేత్ జస్వితను దేవుడు ఆశీర్వదించి అనుగ్రహించినటువంటి కుమారుని యొక్క పేరు అందరికి కూడా ప్రకటన చేయాలని మరి తల్లిదండ్రులు, అటు అమ్మమ్మ, తాత, నాయనమ్మ, తాత, మరి చిన్నాన్న అందరూ కూడా అందరి కోరిక ఇది. కాబట్టి ఈ చిన్న కుమారుని పేరు పట్టేటి రేయాన్స్ ఆర్యన్. పట్టేటి రేయాన్స్ చెప్పండి అందరూ. రేయాన్స్ ఆర్యన్. మరి రేయాన్స్ ఆర్యన్ అని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రేకదేవుని పేరిట ఈ కుమారునికి నామకరణము చేయించున్నాము. దేవుడి బిడ్డను దీవించి ఆశీర్వదించుగాక. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి ప్రమోదయ్య గారు మరి వారి ముగింపు ప్రార్థన చేయవలసిందిగా మనకి ప్రార్థించుదము. వచ్చిన మనము కూడా మరి సంఘ కాపరి ప్రార్థనతో మీ మనసు ఏకీభవించి చేస్తే దేవుడు ఈ ప్రార్థనకి ఇంకా గొప్పదిగా భావించి దీవెనిస్తాడు. వచ్చిన మీరు కూడా మాతో ఏకీభవించాలని మనం చేస్తున్నాం. సమస్త మంచి ఆశీర్వాదములకు కర్తవు దాతవైన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయవాడా తండ్రి, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన మా తండ్రి, ఈ భూమి మండలం మీద మీ అందు విశ్వసించి అయ్యా నమ్మువారందరికీ అద్భుతాలు చేస్తున్న దేవుడవైనందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి మధ్యాహ్నకాల సమయమందు నీ ప్రియ దాసులు శ్రీమతి శ్రీ పట్టేటి పాలన్న విమలక్క దంపతులను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మరి భద్రాచలం ఆ ప్రాంతం నుంచి, తండ్రి ఖమ్మం ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి నాయన మీరు తీసుకొని వచ్చిన నాడు ఈ ప్రాంతం అంతా కూడా ప్రభా ఉండదగిన ప్రదేశం కానట్టుగా ఉండింది ప్రభువ. ఈ స్థలంలో ప్రభా బిడ్డలుంటూ అయ్యా మీ అందు భయభక్తులుగా జీవిస్తూ ఉండగా తండ్రి పాలన దంపతులను ప్రేమించి మీరు ఇచ్చినటువంటి పెద్ద కుమారుడు సాకేతుని బట్టి వందనాలు, సాకేతు జశ్వితను బట్టి వందనాలు, స్తోత్రాలు. వారిని ప్రేమించి మీరు ఇచ్చినటువంటి కుమారుడు ఆర్యను బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అదే మాదిరిగా పాలన దంపతులను ప్రేమించి చిన్న కుమారుడు క్రాంతిని బట్టి మీకు వందనాలు తండ్రి. మరి కుటుంబాన్ని అయ్యా వారి ప్రార్థనలను విని ఈరోజు ప్రభువా బిడ్డల యొక్క కన్నీటి ప్రార్థన ఫలితంగా, బిడ్డలు చేసినటువంటి ప్రయాసం యొక్క ప్రార్థన ఫలితంగా చక్కని గృహాన్ని ప్రభు ఈ దినం మీ నామంలో ప్రతిష్ఠించుకునే భాగ్యం మీ కుటుంబానికి దయచేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మరి శ్రమలో జశ్విత తల్లిదండ్రులు జయదేవ్ సునీత దంపతులను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. వారి కుమార్తె పక్షంగా వారి యొక్క పిల్లలను చూసే భాగ్యం అయ్యా వారికి ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా తండ్రి ప్రభు పాలనకు మంచి ఆరోగ్యం ఇచ్చి మీ చిత్తమైతే ఇంకా కొంత కాలమునైనా ఆ కుమారునికి ఆరోగ్యము ఆయుష్కాలము దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ గృహంలోకి రాగలిగినటువంటి ఆరోగ్యాన్ని కూడా మీ చిత్తమైతే సజీవులు ఎక్కడ ఉండగా కుమారునికి దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. విమలక్కను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. భార్య భర్తలు ఇద్దరు కూడా ప్రభువా ఒకే మార్గంలో సాగిపోతూ ప్రభువా ఇదిగో నాయన ఇంత మంచి వారి బిడ్డలను చదివించుకొని అయ్యా మంచి ఉద్యోగాలు పొందుకొని మంచి గృహం కట్టుకుని ఈ విశ్వాసానికి తగిన ప్రతిఫలం ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఈ గృహంలో మీరు ఉండండి అయ్యా ఇంత మట్టుకు నాయన బిడ్డలు సాక్ష్యాన్ని మీరు విన్నారు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి గృహంలో ఈ రోజు మొదలుకొని మీరే తండ్రి మొదటి వ్యక్తి ఆ గృహంలో బిడ్డలతో పాటు ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాం అయ్యా. ఇదిగో ప్రభా అదృశ్య దేవుడుగా ఈ గృహంలో వారితో పాటు నివసించి అయ్యా వారి ప్రతి అక్కరవసరం మీరు తీర్చండి. ఈ గృహంలోకి వచ్చేవారు, ఈ గృహంలో బయటికి వెళ్ళేవారు వర్ధిల్లున్నట్లు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ యొక్క గృహంలో ప్రభా ఆ బిడ్డలు ఎల్లవేళలా సంతోషించేవారుగా చేయమని ప్రార్థిస్తున్నాం. దుష్టుని ఆలోచన గృహంలోనికి రాకుండా దుష్టుని అంధకార శక్తులు యేసు నామములో బంధిస్తూ ఉన్నాం తండ్రి. ఈ గృహం అంతటిని ప్రభు మీ ఆధీనంలోకి తెచ్చుకొని రాత్రి పగలు ప్రభు మీరు గృహంలో ఆత్మరూపిగా ఉండి ఈ గృహం చుట్టూ మీ యొక్క దేవదూతలు కాపుదలుగా వంచి ఈ గృహాన్ని ఆత్మ సంబంధమైనటువంటి నేరుగా మీరు కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. గాలి అయ్యా నీరు వాతావరణం నుంచి మాత్రమే కాకుండా అయ్యా పరలోకానికి వెళ్ళగలిగినటువంటి ఆ ప్రథమ కర్తవ్యమునైనా ఈ గృహంలో బిడ్డలు ఉండి అయ్యా వాక్యమందు అయ్యా ప్రార్థన యందు ప్రభు ఎడతెగకనైనా మీ యందు భయభక్తులతో కూడిన జీవిత బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఈ సమయంలో ప్రభు చేరవచ్చిన వారి ఇరువురి బంధువులను రక్త సంబంధికులందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా సంఘ కాపురి సుశీలయ్య గారిని బట్టి, అమ్మగారిని బట్టి, కమిటీ సభ్యులు, సంఘమును బట్టి మీకు వందనాలు. ఈ స్థలానికి వచ్చిన ఒక్కొక్క బిడ్డను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం దేవా. మీ దినం ప్రభు వాతావరణ శాఖ ఇచ్చినటువంటి అయ్యా సూచనలకు మించి ప్రభు మీరు ప్రభు మంచి వాతావరణం ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఈ గృహమును ప్రభు మీ ఆధీనంలో తెచ్చుకొని ఈ గృహంలో నివసించేటటువంటి అయ్యా పాలన కుటుంబ సభ్యులందరినీ ప్రభు అయ్యా మీరే రానున్న దినములో దీవెనకరంగా మార్చి ఆశీర్వదించమని
మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంటూ ఉన్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, ఇష్టములకు నెరవేర్చినట్లు భూమి నెరవేరుగాక. మానవుని మాకు దయచేయము, మానవరాములు చేసిన వారిని మేము క్షమించు ప్రకారం మా పరాలను క్షమించు. అమృషోత్యంగా దృష్టి తప్పించము, ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ నిరంతరం నిలబడే స్వామి. ఆమె మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రైన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సకల దీవెన ఇక్కడ చేరిన మనందరికీ, మన ప్రభు పేరిట ప్రతిష్ఠించబడినటువంటి పటేటి నిలయం అంతటికి, మన దీన్ని నిర్మించుకున్నటువంటి పటేటి పాలయ్య, విమలమ్మ, మరి వారి పెద్ద కుమారుడు సాకెత్, తన సతీమణి జస్వితకును, వారి కుమారుడు రేయన్ షారియన్కును, మరి చిన్న కుమారుడు క్రాంతికిని, మరి ఇక్కడ పనిచేసిన ప్రతి బిడ్డకు, నిర్మాణ విషయంలో సహాయపడ్డ ప్రతి ఒక్కరికి, ప్రత్యేక ప్రతిష్ట ఆరాధనలో పాల్పొందినటువంటి మనందరికీ, మన ప్రార్థన స్తుతులు ప్రతి వారికి త్రియేక దేవుడు తోడనీడను గాక. ఆమేన్. ఆశీర్వాదంబు మామీద వర్షింప చేయుమిషా, ఆశతో నమ్మి ఉన్నాము నీ సత్య వాగ్దత్తము, నీ మాయ మీద కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షము, కృమ్మరించుము దేవా. ఆమేన్. సో అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్ అందరికి వందనాలు. ఈ సమయంలో వందన సమర్పణ, వర్డ్ ఆఫ్ థాంక్స్ బై దేవుని నామంలో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు జరిగిన ప్రార్థన అంతట్లో కూడా అయ్య గారు, మన సుశీలయ్య గారు, ప్రమోదయ్య గారు ఇద్దరు ఉండి వాక్యాన్ని అందించి ఇదంతా చదువుకున్నాను. దేవుడు మంచి వాతావరణం ఇచ్చింది కదా. నేనైతే అనుకున్నా నిన్న వచ్చిన వర్షానికి ఎట్లుంటుందో ఏమనుకున్నా, కానీ ఒకటే అడిగిన, దేవాన్ని ఇచ్చితో అయితే నాకు వాతావరణం అయితే అనుకూలించాలా. మేము అసలు ఇక్కడనే అంత డిన్నర్ లంచ్ ఇక్కడ ఏర్పాటు చేయాలని ఒక ఆశ ఉండే, కానీ వాతావరణాన్ని బట్టి చర్చిలో అరేంజ్ చేయడం జరిగింది. ఏంటంటే ఎక్కువ వర్షం వచ్చిందనుకో వండుకునే వేస్ట్ అయిపోయింది, ఎవరు తినరు అన్న ఉద్దేశం. కానీ దేవుడు గొప్పోడు, మంచి వాతావరణాన్ని ఇచ్చిండు. దేవతానికి వందనాలు. మీ అందరికి కూడా దేవుని నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరి కోసం లంచ్ ఏర్పాటు చేయబడింది. అందరూ మంచి సంతృప్తిగా తినండి. ఎవరు మనల్ని పలకరించలేదు అనుకోవచ్చు, అందరూ నాకు ఆత్మీయులే. కుటుంబం అయితే ఒక కుటుంబం, అందరూ తినాలి. తిని సంతోషంగా మా కుటుంబం గురించి ప్రార్థించమని అంటున్నారు. ఎవరు కలవలేదనుకోండి, అనుకోవద్దు కలవలేదని, కానీ అందరూ కావాలా, అందరినీ కలుస్తారు. చర్చిలో భోజనాలు అందరికీ. నూతన గృహము దేవుని బహుమానం, ఇలా యేసయ్యా ఇలలు సమకూర్చెను. సమస్తం కట్టినవాడు నా దేవుడు, దేవుడు ఇచ్చిన స్వాస్థ్యం ఈ గృహము. నూతన గృహము దేవుని బహుమానం, ఇలా యేసయ్యా ఇలలు సమకూర్చెను. సమస్తం కట్టినవాడు నా దేవుడు, దేవుడు ఇచ్చిన స్వాస్థ్యం ఈ గృహము. విశ్వాసం బండపై కట్టిన గఢము, పాలవలే ఆనందం పొంగించు గుహమవు. బైబిల్ తోడుగా లోగిలి లోపలకు, తెగులేది సమీపించదని వాగ్దానము. నూతన గృహము దేవుని బహుమానం, ఇలా యేసయ్యా ఇలలు సమకూర్చెను. ఈ
నిత్యము దేవా నీ తలపులు తరుపులై మము కాచును. ఈరింటిపై దేవా కృప ప్రసరించుము, నీ మేలులన్నీ మేము ప్రచురింతుము. నూతన గృహము దేవుని బహుమానం, ఇలా యేసయ్యా ఇలలు సమకూర్చెను. కుటుంబ ప్రార్థనలతో నిన్ను సేవింతుము, అన్యుల ఇల్లవట్లు విశ్వాసి గృహమై నీకు పేరు తెచ్చే బ్రతకు మాకు మన్ను. మా హృదయమే నీ ఇంటిగా చేతుమయా. నూతన గృహములు దేవుని బహుమానం, ఇలా యేసయ్యా ఇలలు సమకూర్చెను. సమస్తం కట్టినవాడు నా దేవుడు, దేవుడు ఇచ్చిన స్వాస్థ్యం నీ గృహము. కుటుంబ ప్రార్థనలతో నిన్ను సేవింతుము, అన్యుల ఇల్లవట్లు విశ్వాసి గృహమై నీకు పేరు తెచ్చే బ్రతకు మాకు మన్ను. మా హృదయమే నీ ఇంటిగా చేతుమయా. నూతన గృహములు దేవుని బహుమానం, ఇలా యేసయ్యా ఇలలు సమకూర్చెను. సమస్తం కట్టినవాడు నా దేవుడు, దేవుడు ఇచ్చిన స్వాస్థ్యం